'అర్జున్ అంబటి పరమపద సోపానం' నుండి రెండో లిరికల్ సాంగ్ 'బూమ్ బూమ్' విడుదల. 'అర్ధనారి', 'తెప్ప సముద్రం', 'వెడ్డింగ్ డైరీస్' వంటి వైవిధ్యమైన సినిమాల్లో హీరోగా నటించి అలరించిన అర్జున్ అంబటి అటు తర్వాత 'బిగ్ బాస్' రియాలిటీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గరయ్యారు. అతని హీరోగా రూపొందించిన లేటెస్ట్ మూవీ 'పరమపద సోపానం'. జెన్నిఫర్ ఎమాన్యుయల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఎస్ఎస్ మీడియా సంస్థపై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివప్రసాద్ నిర్మించారు. గుడిమిట్ల ఈశ్వర్ సహ నిర్మాతగా వ్యవహరించారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాగశివ 'పరమపద సోపానం' చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మాస్ మరజా రవితేజ 'ఈగల్' వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతుంది 'పరమపద సోపానం'. ఇటీవల ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇందులో భాగంగా విడుదల తేదీ పోస్టర్ను, అలాగే 'చిన్ని చిన్ని తప్పులేవు' అనే లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండింటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా 'చిన్ని చిన్ని తప్పులేవు' పాట బాగా వైరల్ అయి సినిమాపై అంచనాలను పెంచింది. ఇకపై ప్రమోషన్లో భాగంగా రెండో లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. బూమ్ బూమ్ అంటూ సాగే ఈ పెప్పీ మాస్ నెంబర్ ను కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేశారు. స్టార్ సింగర్ గీతా మాధురి ఈ గీతాన్ని ఆలపించారు. ఆమె మాట్లాడుతూ 'పరమపద సోపానంలో బూమ్ బూమ్' అనే పాటని పాడాను. నాగశివ గారు పూరి గారి వద్ద చాలా సినిమాలకు అసోసియేట్ గా వర్క్ చేశారు. ఇప్పుడు దర్శకుడిగా మారి మన ముందుకు 'పరమపద సోపానం' తీసుకొస్తున్నారు. బూమ్ బూమ్ పాటని చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. ఇది మంచి స్వింగ్ ఉన్న పాట. ఖచ్చితంగా ఈ పాట అందరినీ అలరిస్తుంది. టీం అందరికీ థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. బూమ్ బూమ్ పాటని గీతా మాధురి ఎంతో ఉత్సాహంగా అందరినీ హుషారెత్తించే విధంగా పాడారు. రాంబాబు గోసాల సాహిత్యం కూడా బాగా కుదిరింది. అన్నిటికీ మించి సంగీత దర్శకుడు డేవ్ జాన్ కంపోజ్ చేసిన ట్యూన్ మాస్ ఆడియన్స్ కి మంచి పార్టీ సాంగ్ గా వారిని అమితంగా ఆకట్టుకునే విధంగా ఉంది.